గారు గౌరవ సింగిల్ విండో చైర్మన్ గౌరవనీయులు పుప్పటి సైదుల్ గారు, గౌరవనీయులు మార్కెట్ వైస్ చైర్మన్ చిత్తకుంట్ల వెంకన్న గారు, గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు, అనిల్ గారు, రవి గారు, గంగయ్య గారు, అజయ్ గారు, మల్లేష్ గారు, రాముల్ గారు, శంకర్, సుమన్, గౌరవ జనార్దన్ గారు, రామ్ సింగ్ ఉన్నావా? ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ, పత్రికా మిత్రులకు, అందరికీ పత్రికా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఇది చాలా గొప్ప కార్యం, పవిత్రమైన కార్యం. ఈరోజు నేను ఈ ఇల్లు వర్షంలో మునిగిపోయినాడు వచ్చిన నేను వచ్చి ప్రత్యక్షంగా చూసి వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వంలో, గౌరవ హౌసింగ్ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు సౌజన్యంతో ఇలా ఈ నియోజకవర్గానికి 3500 ఇండ్లు రావడం జరిగింది. ఇక్కడ ఈ తుంగతుర్తి పట్టణానికి 82 ఇండ్లు వచ్చినాయి. తుంగతుర్తి పట్టణానికి 82 ఇండ్లు వచ్చినాయి. ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయలు, ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయలు. ఇది ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధ్యమైన తప్ప పోయిన సర్కారు ఎవరికైనా ఇల్లు ఇచ్చిండ్రా? ఎవరికి ఇవ్వలే. మొత్తం ఏమనుంటే దోసుక తిన్నారు తప్ప పేదలను ఎవరు చూసిన లేదు. నేను ఇలా నేను ఇక్కడ ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమకారుని కాబట్టి ఈ తుంగతుర్తి నాకు అడ్డా ఈ ఉద్యమం చేసిన సందర్భం. అందుకోసమనే ఇవాళ నేను ఈడ వర్షంలో మునిగిపోయినప్పుడు వచ్చిన ఇలా స్థితిగతులు చూసిన నేను స్థితిగతులు చూసి కలెక్టర్తో మాట్లాడిన గౌరవ ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు కూడా రావడం జరిగింది. అప్పుడు తప్పకుండా మీకు ఇల్లు ఇస్తానని నేను వాళ్ళకు మాట ఇచ్చిపోవడం నేను చాలా సంతోషపడుతున్నాను నేను ఇవాళ. ఎందుకంటే ఇవాళ పేదలను ఆదుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, అవసరం ఉన్న కాడ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. తర్వాత రైతులు ఎవరైనా ఉంటే రైతులకు కూడా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇవ్వడం జరిగింది. 26 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. కనుక పిల్లలకు కూడా హాస్టల్లో సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. అన్ని విధాల ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇవన్నీ సాధ్యమైంది. లేకపోతే పోయిన ప్రభుత్వం ఎవ్వరికి ఏం సాయం చేయలేదు. అందుకోసమే ఇవాళ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కడతా ఉన్నాం. ఇంకా ఈడ ఎవరికైనా ఇండ్లు అవసరం ఉన్నా కూడా సాధ్యమైనందుకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. మీరు ఇవాళ ఈ లోకల్లా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తుంగతుర్తి ప్రజల దీవెన ఎవరిని కూడా ఇక్కడంతే మెజార్టీ రాలే. 1800 మెజార్టీ వచ్చింది ఈ ఊరే. నాకు ఒక్కటే ఊరు 1800 మెజార్టీ వచ్చింది. ఎందుకంటే ఆ చౌరస్తలనే చేసిన పోరాటం అందరు కళ్ళారు చూసిరు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. అరే మన దగ్గర పోరాటం చేసినరా, ఎమ్మెల్యే అయినరా, మన ఓటేయాలని అందరూ ఓటేసినారు. 1800 మెజార్టీ వచ్చి చరిత్రలో ఎవరికి రా ఆ మెజార్టీ. మొత్తం నియోజకవర్గంలో 52,000 మెజార్టీ వచ్చింది నాకు. కనుక ఇది ఒక చరిత్ర. అందుకోసమని నేను ఎమ్మెల్యే అయినా నాకు ఇంత మెజార్టీ వచ్చినా నేను మురిసి కూర్చుంటాను. కానీ నేను పేద ప్రజలకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఇచ్చే సౌకర్యం ఏదున్నా కూడా నేనే ప్రత్యేకంగా అందించడానికి ఇవాళ ఇంటికి నేను వీటికి ఎందుకు వచ్చినా నేను చూసిన కాబట్టి మళ్ళీ నేనే ముగ్గు పోసిపోవాలని రావడం జరిగింది. నేను చాలా సంతోషపడతా ఉన్నాను. వీళ్ళంతా పేద పిల్లలు వినరా, వాళ్ళు కూడా వచ్చిన స్థితిగతులు చూసిన నేను. కనుక మీరు ఇల్లు మంచిగా కట్టుకోండి. ఇందిరమ్మ రాజ్యంలో 5 లక్షల రూపాయలు నీకు వస్తాయి. కనుక ఇది కట్టుకొని మంచిగా కొంత మీరు కూడా కష్టం చేసుకోవాలి. కొంత కలిసుకుంటున్నట్టయితే మంచిగా ఇందిరమ్మ ఇల్లు నేను ఒక్కో దగ్గర చూసినాను, నేను బ్రహ్మాండంగా ఉన్నాయి. కనుక 2 పిల్లలు చుట్టాలు వచ్చినా కూడా పనుకుంటానికి చాలా ఉన్నది. కేసీఆర్ అంటుండే ఇంతకుముందు అల్లుడు బిడ్డ వచ్చి ఆడబడతారు, మంచం ఆడవుతుంది, కాలు ఆడదాపుతారంటే ఏది లేదు, కాలు లేదు, కంకణం లేదు, అన్నీ అయిపోయినాయి. ఇవాళ మధ్య కంకణం కట్టిర్రు, మధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
మీరందరూ దీవించాలని చెప్పి మిమ్మల్ని నిండుగా మనసారా కోరుకుంటూ నమస్కారం.